హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ క్రాష్ కోర్స్ని సింపుల్గా అప్లోడ్ చేస్తాను. అంటే ఏడబ్ల్యూఎస్లో ఉండే మెయిన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటినైతే నేను బ్రీఫ్గా ఈ కోర్సులో యాడ్ చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ క్రాష్ కోర్స్. ఫస్ట్ టాపిక్ వచ్చి క్రియేటింగ్ ది ఐఎమ్ యూజర్ అండ్ యూజర్ గ్రూప్. దానికోసం మనం ఈ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రైట్ లో చూసుకుంటే సైన్ ఇన్ టు కన్సోల్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ అనేది 2 వేస్ లో చేయొచ్చు. ఒకటి వచ్చి ఐఐఎం యూజర్ తో, సెకండ్ వచ్చి రూట్ యూజర్. మనం ఇంకా ఐఐఎం యూజర్ ని క్రియేట్ చేయలేం. ఈ వీడియోలో క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ రూట్ యూజర్ తో లాగిన్ అవుదాం. సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఇక్కడ మీరు ఎంటర్ ది రూట్ యూజర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఐఏఎం యూజర్ ని సెలెక్ట్ చేసుకోబాకండి, ఫస్ట్ రూట్ యూజర్ తోనే లాగిన్ అవ్వాలి. నా రూట్ యూజర్ ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. తర్వాత టైప్ ద క్యారెక్టర్స్ యాజ్ షోన్ అద ఓకే. robot XR5M35. I am not a robot. పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. ఎంఎఫ్ఏ కోడ్ అడుగుతుంది కదా, నేను ఆల్రెడీ సెక్యూరిటీ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేశాను. నా ఎంఎఫ్ఏ కోడ్ వచ్చి 752932. సైన్ ఇన్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. కొంచెం వెయిట్ చేద్దాం. వన్స్ యు ఆర్ సైన్ ఇన్ టు ది కన్సోల్లో మనం సైన్ ఇన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ ఐఏఎం సర్వీస్ని సెర్చ్ చేద్దాం. మీకు కనిపిస్తుంది సర్వీసెస్లో మేనేజ్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ రీసోర్స్తో ఐఏఎం సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ఐఏఎం డాష్ బోర్డ్ అంటాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకోండి, మీరు ఐఏఎం యూజర్స్ ఉంది, ఐఏఎం యూజర్ గ్రూప్స్ ఉంది. ఫస్ట్ మనం గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత యూజర్ని క్రియేట్ చేద్దాం. ఐఏఎం యూజర్ గ్రూప్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ గ్రూప్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. మీరు యూజర్ గ్రూప్ నేమ్ అని అడుగుతుంది కదా, దానికోసం మనం ఇది డెవాప్స్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే డెవాప్స్ టీమ్ అంతా ఈ గ్రూప్లో మనం యాడ్ చేద్దాం. మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను. ఇక్కడ మనకు చాలా పాలసీస్ అనేవి ఉన్నాయి కదా, ఒక పాలసీని మనం అటాచ్ చేద్దాం. ఏ పాలసీని? అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అని ఉంది కదా, దీనిపై చెక్ ఇద్దాం. ఇదేం చేస్తుందంటే ప్రొవైడ్ ఫుల్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, అంటే ఫుల్ యాక్సెస్ అనేది ఇచ్చేస్తుంది. ప్రెజెంట్ అయితే మనకు ఇది ఒకటి సరిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, క్రియేట్ యూజర్ గ్రూప్ అని, దీనిపై క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ డెవాప్స్ అనే యూజర్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఐఐఎం యూజర్ గ్రూప్ విల్ బి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకటి అయిపోయింది. ఆన్ ద లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఐఏఎం యూజర్స్ అని, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్ చూడండి, క్రియేట్ యూజర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు యూజర్ నేమ్ ఏమి ఇద్దామంటే టెక్వికా _ డెవాప్స్. డెవాప్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ అని ఆప్షనల్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ ఇద్దాం. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కన్సోల్ పాస్వర్డ్స్ అని అడుగుతుంది. ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అంట, కస్టమ్ పాస్వర్డ్ని ఇద్దాం. ఓకే, నేను ఏమి ఇస్తానంటే టెక్వికా @123 అని ఇచ్చా. ఓకే, దీన్ని కాపీ చేసుకుందాం, పేస్ట్ ఇక్కడ ఇద్దాం. తర్వాత మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. మన యొక్క యూజర్ని దీనికి లింక్ చేద్దాం. నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. తర్వాత క్రియేట్ యూజర్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేద్దాం. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, కన్సోల్ సైన్ ఇన్ యూఆర్ఎల్ అని ఉంది, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఇద్దాం. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ కూడా ఉంది, పాస్వర్డ్ని కూడా కాపీ చేసుకుందాం. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, దీన్ని కూడా కాపీ చేసుకుందాం. ఓకే, రిటర్న్ టు యూజర్ లిస్ట్, దీనిపై క్లిక్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే మనకు టెక్వికా _ డెవాప్స్ అనే ఒక యూజర్ని క్రియేట్ చేస్తాం. దీన్ని ఇప్పుడు
సైన్ అవుట్ చేసి దాంతో లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. మనకు వర్క్ అవుతుందా లేదా? సో, నేను ఎందుకంటే ఈరోజు ఏడబ్ల్యూఎస్ టాపిక్ తీసానంటే, యువర్ ఫ్రీ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ సర్వీస్ విల్ ఎండ్ ఆన్ ఆగస్ట్ 17. ఈ రోజుతో నాకు ఎండ్ అయిపోతుంది. సో, అందుకోసం మాక్సిమం ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన మెయిన్ సర్వీసెస్ని ఈ రోజే కవర్ చేసి మీకు క్రాష్ కోర్స్ లాగా ఇచ్చేస్తాను. సో, ఈరోజు నాకు లాస్ట్ డేట్. సో, సైన్ అవుట్ చేద్దాం. ఇప్పుడు సైన్ ఇన్ కన్సోల్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఐఏఎం ఓకే. అకౌంట్ ఐడి దీన్ని మర్చిపోయాం కదా! సో, ఇదొచ్చి మీ యొక్క అకౌంట్ ఐడి. లేకుంటే డైరెక్ట్ దీనిపై క్లిక్ చేద్దాం. ఈ లింక్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఇద్దాం. సో, ఇదొక అకౌంట్ ఐడి. ఐఏఎం యూజర్ వచ్చి టెక్విక్ అండర్‌స్కో నో ఇది. సో, ఐఏఎం యూజర్ ఇచ్చాం. పాస్వర్డ్ వచ్చి కాపీ, పేస్ట్. సైన్ ఇన్ చేద్దాం. ఓకే. ఓల్డ్ పాస్వర్డ్‌ని ఇప్పుడు రీసెట్ చేయాలంట. కంట్రోల్ సి. ఇప్పుడు ఏమిద్దామంటే సింపుల్‌గా పిఎస్ పాస్వర్డ్ @123 పాస్వర్డ్ @123 అంటే పాస్వర్డ్‌ని జస్ట్ చేంజ్ చేసా ఇప్పుడు. సో, ఓల్డ్ పాస్వర్డ్‌ని ఇంక తీసేద్దాం. ఓకే. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేంజెస్. కంటిన్యూ టు సైన్ ఇన్. సో, ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ మీరు చూసారు కదా! టెక్విక్ అండర్‌స్కోర్ డెవాప్స్. సో, మన యొక్క యూజర్‌తో మనం లాగిన్ అయిపోయాం. సో, నెక్స్ట్ సెషన్ ఏంది? EC2 ఇన్స్టెన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడేం చేద్దామంటే ఐఏఎం యూజర్‌తో లాగిన్ అయ్యాం కదా! టెక్వికా అండర్‌స్కోర్ డెవాప్స్ అని. సో, ఇప్పుడు సెకండ్ EC2 ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్‌లో సేమ్ ఇంతకుముందు ఐఏఎంని ఎలా సెర్చ్ చేసామో సిమిలర్‌గా EC2 అని సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు సర్వీసెస్‌లో ఉంటుంది EC2 అని. సో, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! లాంచ్ ఇన్స్టెన్స్ అని దీనిపై క్లిక్ చేయాలి. ఇన్స్టెన్స్ నేమ్. సో, ఇన్స్టెన్స్ నేమ్ మై వెబ్ సర్వర్ అని అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు చూపిచ్చారు. సో, మనం కూడా మై టెక్వికా EC2 అనేద్దాం. ఓకే. తర్వాత మనం ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుందాం కొంచెం. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయగానే అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్ అని ఉంది. దీన్ని ఏఎంఐ అంటాం. ఏఎంఐ కంటైన్స్ ది ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ సర్వర్ అండ్ అప్లికేషన్స్ ఫర్ ఇన్స్టెన్స్. సో, మనకు ఏఎంఐ ఏది తీసుకుందామంటే ఫ్రీ టైర్. సో, ఫ్రీ టైర్ ఏది ఉందో బై డిఫాల్ట్‌గా ఉంది కదా! అమెజాన్ లైనక్స్ 2023 కర్నల్ 6.18 ఏఎంఐ. సో, డిఫాల్ట్‌గా ఫ్రీ టైర్‌నే మనం యూజ్ చేసుకుందాం. దాని యొక్క ఆర్కిటెక్చరు, బూట్ మోడ్ సో, ఇదంతా ఉంది. సో, యూజర్ నేమ్ వచ్చి ఇదంట. కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకు ఇన్స్టెన్స్ టైప్. ఏఎంఐ అంటే సాఫ్ట్‌వేరు. ఇన్స్టెన్స్ టైప్ అంటే హార్డ్‌వేర్ కావాలి కదా! సో, బై డిఫాల్ట్‌గా ఏది ఉంటుందో ఫ్రీ టైర్‌గా దాన్నే ఉంచేద్దాం. సో, దీనికైతే T3 డాట్ మైక్రో 2 వర్చువల్ సిపియూస్ 1 గిగాబైట్ మెమరీ ఉంది. సో, ఇది సరిపోతుంది మనకు. సో, కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే మళ్ళీ కీ పెయిర్ లాగిన్ అని ఉంది కదా! సో, మనకు లేదు కాబట్టి క్రియేట్ న్యూ కీ పెయిర్. కీ పెయిర్ వచ్చి EC2 కీ పెయిర్ అనేస్తా. కీ పెయిర్ ఓకే. EC2 కీ పెయిర్ అనేద్దాం. కీ పెయిర్ టైప్ ఉంది కదా! RSA బై డిఫాల్ట్‌గా పెట్టేసుకోండి. ఇక్కడ ప్రైవేట్ కీ ఫైల్ ఉంది కదా! .pemని సెలెక్ట్ చేసుకోవాలి. సో, క్రియేట్ కీ పెయిర్ పై క్లిక్ చేద్దాం. సో, మనకైతే కీ పెయిర్ అయితే క్రియేట్ చేసాం. కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో, నెట్వర్క్ సెట్టింగ్స్‌ని బై డిఫాల్ట్‌గా పెట్టేసుకోండి. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే కాన్ఫిగర్ స్టోరేజ్ ఉంది. సో, దీన్ని కూడా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! లాంచ్ ఇన్స్టెన్స్ అని దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకోండి లాంచింగ్ ఇన్స్టెన్స్.
సక్సెస్ అని వచ్చింది. సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్ అని ఉంది కదా! ఒకసారి దీనిపై క్లిక్ చేద్దాం. ఇది మనకు EC2 డాష్‌బోర్డ్. ఒకసారి ఈ డాష్‌బోర్డ్‌లోకి క్లిక్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా డాష్‌బోర్డ్ అని. సో, ప్రెజెంట్ అయితే మీరు చూసుకోవాల్సిన వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మనం ఏ రీజియన్‌లో ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేసాం. మనం వచ్చి యూరోప్ రీజియన్‌లో క్రియేట్ చేసాం. ఇది ఇంపార్టెంట్. ఇది చూసుకోవాలి. సో, ఇక్కడ చూసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ డిలీట్ చేయాలి. నా ఫ్రీ ప్లాన్ అనేది ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. సో, మాక్సిమం కోర్స్ అనేది ఈ రోజే క్రియేట్ చేసేస్తాను. ఇక్కడ రిసోర్సెస్‌లో ఇన్స్టెన్స్ రన్నింగ్ అని ఒకటి ఉంది కదా! కీ పేర్ కూడా ఒకటి క్రియేట్ చేసాం కదా! సో, ఇన్స్టెన్స్ రన్నింగ్ ఉంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మన యొక్క ఇన్స్టెన్స్ నేము, ఇన్స్టెన్స్ ఐడి. సో, ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చి రన్నింగ్. స్టేటస్ చెక్ అని ఉంది. కొంచెం వెయిట్ చేద్దాం. ఇది ఫుల్‌గా అవైలబుల్ వచ్చేదాకా. సో, దీనిపై క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా! రిఫ్రెష్ పై క్లిక్ చేయాలి. సో, ఇది కొంచెం టైం పడుతుంది. స్టేటస్ చెక్ అప్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ డాష్‌బోర్డ్‌లో స్టేటస్ చెక్ 3/3 చెక్ పాస్ట్. ఓకే. సో, మనకైతే ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఇన్స్టెన్స్‌ని స్టాప్ చేయాలంటే ఎలా? ఇన్స్టెన్స్ పై క్లిక్ చేసుకొని ఇన్స్టెన్స్ స్టేట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు కావాలంటే ఇన్స్టెన్స్‌ని డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ప్రెజెంట్ అయితే రీబూట్ చేసుకోవచ్చు. స్టాప్ చేద్దాం. స్టాప్. సక్సెస్‌ఫుల్లీ ఇనిషియేటెడ్ స్టాపింగ్. సో, వెయిట్ చేద్దాం ఇన్స్టెన్స్ స్టాప్ అయ్యేదాకా. ఓకే. ఇక్కడ ఇన్స్టెన్స్ రన్నింగ్ ఉంది ఫిల్టర్ తీసేద్దాం. ఓకే. ఇన్స్టెన్స్ అయితే మనకు స్టాపింగ్ అని వస్తుంది. వెయిట్ చేద్దాం ఇది స్టాప్ అయ్యేదాకా. సో, మనం ఇన్స్టెన్స్‌నైతే స్టాప్ చేసాం. మీరిక్కడ చూసుకోవచ్చు. ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చి స్టాప్ ఉంది. సో, ఇప్పుడేం చేద్దామంటే ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్‌ని స్టార్ట్ చేద్దాం. సో, దాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లోడ్ బ్యాలెన్సింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడే సేమ్ EC2 ఇన్స్టెన్స్ డాష్‌బోర్డ్‌లో లెఫ్ట్ సైడ్ మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అని కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి లోడ్ బ్యాలెన్సర్ పై క్లిక్ చేద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! రైట్ సైడ్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని దీనిపై క్లిక్ చేయాలి. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ టైప్స్ 3 ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ALB, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ NLB, గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ GLB. సో, మనమైతే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేట్ చేద్దాం. స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా! క్రియేట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి క్రియేట్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ నేమ్ అని కనిపిస్తుంది కదా! సో, ఇది క్లాసిక్ కాబట్టి సింపుల్‌గా క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇద్దాం. ఇక్కడ స్కీమ్ ఉంది కదా! ఇంటర్నెట్ ఫేసింగ్ పై సెలెక్ట్ చేయాలి. ఇంకొకరంత స్క్రోల్ డౌన్ చేసుకుంటే నెట్వర్క్ మ్యాపింగ్ అని ఉంది కదా! ఇక్కడ మీరు డిఫాల్ట్ VPCని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అవైలబిలిటీ జోన్స్ అండ్ సబ్నెట్స్ ఉంది కదా! సెలెక్ట్ అట్లీస్ట్ 1 అవైలబిలిటీ జోన్ ఉంది కదా! సో, ఫస్ట్ దానిపై క్లిక్ చేసుకుందాం. మీరు ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! సెక్యూరిటీ గ్రూప్స్ బై డిఫాల్ట్‌గా ఉంది. దాన్ని వదిలేద్దాం. ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే లిజనర్స్ అండ్ రౌటింగ్. ఇంకా లిజనర్ ప్రోటోకాల్ బై డిఫాల్ట్‌గా ఉంది. కావాలంటే మీరు TCP కూడా పెట్టుకోవచ్చు. నేనైతే HTTP పెట్టేసుకుందాం. ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే హెల్త్ చెక్స్ /ఇండే ఓకే. బై డిఫాల్ట్‌గా ఉంది. దాన్నే పెట్టేసుకుందాం. ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టెన్సెస్ అని ఉంది కదా! సో, రైట్ హ్యాండ్ సైడ్ ఇన్స్టెన్సెస్ ఉంది కదా! యాడ్ ఇన్స్టెన్స్ పై క్లిక్ చేసుకొని మనం ప్రెజెంట్ అయితే ఒక్క ఇన్స్టెన్స్ ఉంది కదా! ఈ ఇన్స్టెన్స్‌కి యాడ్ చేసుకుందాం. సో, మీకు ఎన్ని ఇన్స్టెన్స్ ఉంటాయో అన్ని ఇన్స్టెన్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ALB అంటే ఏంది? డిస్ట్రిబ్యూట్స్ ద ట్రాఫిక్ బిట్వీన్ అవైలబుల్ ఇన్స్టెన్స్ అన్నమాట. ఏదన్నా రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ ఇన్స్టెన్స్ గాని, వేరే ఇన్స్టెన్స్ గాని ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తది అంతే. ఇంకేం లేదు. సో, దానికోసం మనం లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేట్ చేసాం. ఇదొచ్చి క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్. మీరు ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే లోడ్ బ్యాలెన్సర్ ట్యాగ్స్ అండ్ ఇట్స్ ఆప్షనల్ అంట. సో, ఆప్షనల్ కాబట్టి దాన్ని వదిలేసుకోండి. కావాలంటే కూడా మీరు కీ అండ్ వాల్యూతో యాడ్ చేసుకోవచ్చు. సో, ఒకసారి సమ్మరీ చూసుకుందాం మనం. హెల్త్ చెక్స్ ఉంది. ఇన్స్టెన్స్‌ని యాడ్ చేసాం. ట్యాగ్స్ అవసరం లేదు. తర్వాత లిజనర్స్ యాడ్ ఓకే. ఫైన్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ లోడ్ బ్యాలెన్సర్ అన్నమాట. మనం లోడ్ బ్యాలెన్సర్‌ని అయితే క్రియేట్ చేసాం. ఒకసారి లోడ్ బ్యాలెన్సర్‌లోకి వెళ్దాం. ఒకసారి లెఫ్ట్ సైడ్‌కి వచ్చి లోడ్ బ్యాలెన్సర్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! లోడ్ బ్యాలెన్సర్ నేమ్. టైప్ వచ్చి క్లాసిక్. తర్వాత
అవైలబిలిటీ జోన్ ఇక్కడే కదా ఉండేది యూరోప్లో. తర్వాత వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్ యాడ్ చేసాం. ఇలా మీరు కావాలంటే వేరే లోడ్ బ్యాలెన్సర్ ఈసారి ఏఎల్బిని క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ సింపుల్ అంతే. లోడ్ బ్యాలెన్స్ ఏఎల్బి సిమిలర్గా ఇంటర్నెట్ IPv4 డిఫాల్ట్వి మ్యాక్సిమం అలానే పెట్టేయండి. ఇది కూడా చూసుకోవచ్చు. విపిసి వచ్చి డిఫాల్ట్ ఉంది, పెట్టేసుకుందాం. స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇంకా అవైలబిలిటీ జోన్ అట్లీస్ట్ 1 అవైలబిలిటీ జోన్ క్లిక్ చేసుకోవాలి. ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా యాడ్ అయిపోయింది. లిజనర్స్ అండ్ రౌటింగ్ సో డిఫాల్ట్గా HTTPS ఉంది, దాన్ని అలా పెట్టేద్దాం. రౌటింగ్ యాక్షన్ ఫార్వర్డ్ టు టార్గెట్ గ్రూప్ మీరు కావాలంటే ఇక్కడ టార్గెట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఒక టార్గెట్ గ్రూప్లోకి వచ్చి అది వచ్చి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవంతా డిఫాల్ట్గా పెట్టేసుకొని క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ పై క్లిక్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకునేస్తున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. సో ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, దాన్ని అయితే డిలీట్ చేస్తాను. ఎందుకంటే మనకు ఈ రోజుతో లాస్ట్ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ చాలా హై లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా డిలీట్ చేయాలి, దీనిపై లోడ్ బ్యాలెన్సర్ పై క్లిక్ చేసి యాక్షన్లోకి వెళ్ళి డిలీట్ లోడ్ బ్యాలెన్సర్లో క్లిక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో తర్వాత వచ్చి EC2 ఇన్స్టెన్స్ ఇక్కడ క్రియేట్ చేసాం కదా, దీని కూడా మనం డిలీట్ చేసుకుందాం. సో EC2 ఇన్స్టెన్స్ పై క్రియేట్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళి యాక్షన్స్లో కదా ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి టర్మినేట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకొని టర్మినేట్ పై క్లిక్ చేయాలి. సో సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ టర్మినేషన్. సో కొంచెం వెయిట్ చేద్దాం. టర్మినేటెడ్. మీరు ఇండియా టైం చూసుకోండి, ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. 9:41 PM. తర్వాత వచ్చి 17 ఆగస్ట్ 2026 IST. సో నేను ఏమనుకున్నానంటే ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని ఒకటి క్రియేట్ చేసి ఈ ప్రాజెక్ట్కి డాకర్ ఫైల్ని యాడ్ చేసుకొని సో దాన్ని నేను ఇమేజ్ క్రియేట్ చేసి ఈ ఇమేజ్ని మన AWS ECRలోకి పుష్ చేసి ECR నుంచి ECS కానీ EKSలో కానీ డిప్లాయ్ చేసి ఒక ఎండ్ టు ఎండ్ ఫ్లో చూపిద్దాం అనుకున్నా. ఎందుకంటే ఈరోజు సిరీస్లో మీరు చూశారు కదా, ఈరోజు లాస్ట్ ఉండింది. ఒకసారి బిల్లింగ్లో కూడా చూసుకోవచ్చు. నాకు ఆల్రెడీ AWS సర్వీసెస్ ఏది యూజ్ చేసినా నాకు అమౌంట్ అయితే బిల్ అయితే జనరేట్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఫ్రీ టైర్ అనేది ఎగిరిపోయింది. సో నేను ఇప్పుడు ఇక ఏ సర్వీసెస్ యూజ్ చేసుకున్నా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ సర్వీసెస్ ఉంది కదా, ఇక్కడ ఏ సర్వీస్ EC2 కానీ ఏదో ఒకటి ఏది యూజ్ చేసినా ఇంకైతే నేను అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో లాస్ట్ టైం EU North 1 సో ఈ రీజియన్లో మనం క్రియేట్ చేసాము అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. హోమ్లోకి వెళ్ళి ఈ రీజియన్లో మనం EC2ని క్రియేట్ చేసాం, IAM యూజర్స్ అవంతా క్రియేట్ చేసాం. సో వీటిని డిలీట్ చేసేద్దాం. సో నాకు తెలిసి EC2ని డిలీట్ చేసేసాను అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం ఇన్స్టెన్స్లోకి వెళ్ళి. ఓకే, సో మనకైతే ఏ ఇన్స్టెన్స్ అయితే లేదు ఇప్పుడు. సో సూపర్. సో అదే విధంగా ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా IAM యూజర్స్, వాటిని కూడా డిలీట్ చేసేద్దాం. ఎందుకంటే ఇంకా ఏ సర్వీసెస్ మనం యూజ్ చేయకూడదు. సో ఫస్ట్ అయితే యూజర్ కాకుండా IAM యూజర్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, దీనిపై క్లిక్ ఇచ్చి డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ DevOps అని టైప్ చేయాలంట, డిలీట్. ఓకే, యూజర్ గ్రూప్ అయితే డిలీట్ అయిపోయింది. తర్వాత మనం యూజర్ గడి క్రియేట్ చేసాం. IAM యూజర్స్లోకి వెళ్తే ఈ యూజర్ని క్రియేట్ చేసాం కదా, దీనిపై క్లిక్ చేసి డిలీట్ పై క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని టైప్ చేయండి, డిలీట్ యూజర్. సో ఇంకేమైనా సర్వీసెస్ని యూజ్ చేశానా? సో ఈ రోజైతే EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసా, దాన్ని డిలీట్ చేసాం. IAM యూజర్ని కూడా డిలీట్ చేసేసాం. సో నేను ఇంకా నేను గాన యూజ్ చేశానా, నాకైతే బిల్ జనరేట్ అవుతుంది. సో నేను ఇంకా ఈ AWS సిరీస్ని ఇంకా నేను స్టాప్ చేస్తాను. సో వెరీ సూన్ వేరే AWS అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఫ్రీ టైర్ వస్తుంది అప్పుడు నేను మ్యాక్సిమం సర్వీసెస్ని కవర్ చేస్తాయి. సో ఈ రోజైతే IAM EC2 2 సర్వీసెస్ని కవర్ చేశా. సో జస్ట్ మిస్ అయిపోయింది, ఎందుకంటే నాకు చాలా క్రెడిట్స్ ఉన్నాయి, అనవసరంగా వేస్ట్ చేసా. అది నేను చెక్ చేయాలి. నాకు ఈ రోజు మెయిల్ వచ్చింది, ఆ క్రెడిట్స్ కానీ ఉన్నాయని నాకు తెలుసునుంటే AWS కంప్లీట్ సిరీస్ జస్ట్ నాకు 3 days ఉన్నా కూడా కంప్లీట్ చేసి ఉండే.
కంప్లీట్ చేసి ఉండేవాడిని. సో, ఇక్కడ చూసుకుంటే ఆల్ సర్వీసెస్‌లో నేను చెప్పాలనుకునింది S3 పెండింగ్ ఉంది. ఇక్కడ మీరెళ్లి చూసుకోవచ్చు. సో, ఇంటర్వ్యూ పర్పస్ పైన ఏం చేస్తారంటే మీరు EC2 ఆల్రెడీ కవర్ చేశాను. ఇంకోటొచ్చి ఐఐఎం ఆల్రెడీ కవర్ చేసేసాను. ఇవంతా మనం ఎగ్జామ్ రాయట్లేదు కాబట్టి ఇవంతా అవసరంలే. సో, S3 ఒకటి పెండింగ్ ఉంది. డేటాబేస్ సర్వీసెస్ పెండింగ్స్ ఉన్నాయి. ఓకే. సో, చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో, ఇవంతా మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో, కంటైనర్ సర్వీస్‌లో ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కడుందది? కంటైనర్స్. ఓకే. ఇది ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ గాని, లేకపోతే ఈకేఎస్. ఇవి రెండిట్లో నేను డిప్లాయ్ చేద్దాం అనుకున్నా. మిస్ అయిపోయింది. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. సో, నేను ఇది మిస్ అయిపోయా. మనం ఇక్కడికెళ్ళి రిపాజిటరీని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డాకర్ ఇమేజ్ గాని ఉంటే, ఆ ఇమేజ్‌ని ఇక్కడికి పుష్ చేసుకోవచ్చు. తర్వాత ఈసీఎస్ అని ఉంటుంది ఒక సర్వీసు. సో, ఈ సర్వీస్‌లో ఏం చేస్తామంటే, ఒక క్లస్టర్‌ని ఇక్కడ ఒక క్లస్టర్‌ని క్రియేట్ చేసుకొని, ఈ క్లస్టర్ ద్వారా మనం ఇక్కడ ఈసీఎస్ ఒక క్లస్టర్ క్రియేట్ చేసుకొని, ఈసీఆర్‌లో మనం ఇమేజ్ పుష్ చేసాం గదా! ఆ ఇమేజ్‌ని ఇక్కడికి పుల్ చేసుకొని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. సో, ఆ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. సో, ప్రెజెంట్ క్రెడిట్స్ లేవు గనక ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ని ఓన్లీ 1 డే చేశాను. 1 డే ఆపేస్తాను. ఓన్లీ 2 సర్వీసెస్. వెరీ సూన్ వేరే అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఫ్రీ టైర్ అకౌంట్. ఆ అకౌంట్‌తో మీకు ఫుల్ ఏడబ్ల్యూఎస్ సీరీస్‌నైతే కంటిన్యూ చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.